కోసం ఎదురు చూస్తుండ్రు కదా నేను మీకోసం మంచి మంచి ముచ్చట్లు చెప్తానని ఇగో ఇయాల కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని మరి ఇంకెందుకు ఆలస్యం సురు చేద్దామా సరే ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ ని ఆగం చేస్తున్న కల్తీ కళ్ళు దావుకన్ల పడి తాగలేకపోతున్నారు నీళ్లు ఎంపీ సార్ని కాంతలేరట ఆఫీసర్లు మళ్ళా చెప్పిండు 2 సార్లు గుర్తుండిపోయేటట్టు ఎలక్షన్ల గుర్తులు మీకు చెప్పబోతున్నాం బీహార్ వార్తలు సిరిగల్ల దేవుడు తిరుపతి ఎంకన్నా తెలుగోళ్లకు ఏం కావాలి ఇంతకన్నా కంప్యూటర్లను ఎత్తేసి చూస్తా అంటున్న సత్తి ఇది మంచి కంపెనీ కాదా సూత మాకు ఎత్తేసి ఏమైంది ఎత్తేస్తే కంపెనీ మంచిదో కాదో ఎరకైతుంది మనకు వాట్సాప్ వార్తల మర్మం చెప్పిన మంగ్లీ ఈ వాట్సాప్ లో పనికొచ్చే ముచ్చట్ల కన్నా పనికిరాని ముచ్చట్లే షికారులు చేస్తున్నాయి మస్తుగా ఇన్నొద్దులు మన ఊర్లలో దావత్లంటే మంచిగా 4 ముంతల కళ్ళు తెప్పించుకొని శనగగూడలు బుక్కుకుంటా పురుస్సాతగా తాగుదురు తాగుడు వచ్చినాక ఓపికతోని ఎవరి ఇంటికాలు పోదురు పంచాదులు తెంపినాకనైతే పెద్ద మనుషులకు సీసా కళ్ళు వస్తేనే ఖుషీతోని బయటోళ్ళు పండగల పూట పోషమ్మకు మైసమ్మకు కళ్ళు సాక పెడితే పిల్ల జల్లను మంచిగా చూస్తుంది అని మన నమ్మిక మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఏహే ఏం సినిమా చూపిస్తావో చూపియాసో దావకాన్ల సెక్యూరిటీ వాళ్ళు భీమాలు వచ్చిన వాళ్ళు బాగానే చూస్తున్నారు కానీ పోయి అట్లా అడ్డమరుగు పో ఏ నీ పాట పాడు అని జరసేపు అనుకో అరే గీ మనిషికి ఏమైంది ఓన్క వచ్చే పిడిచి వచ్చింది ఆయంది చేతిలో ఇనుప ముక్కాస ఉంటుంది పెట్టుంటుంది తప్పున కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి కాల పెట్టినట్టే అయ్యింది నిజామాబాద్ కాడ అడ్డమైన కళ్ళు దాగిన వాళ్ళ ముచ్చట దగ్గర 150 మంది దాకా దావకాన్లో పడ్డారు కళ్ళులా మందు డోసు తక్కువ అయ్యి పెయ్యికి వారక పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు వీళ్ళంతా గ్లూకోజులు ఎక్కించుడు కంటే గుల్పారం కలిపిన కళ్ళు ఎక్కిస్తేనే కోలుకునేటట్టున్నారు అని అంటున్నారట డాక్టర్లు ఇక ఎమ్మెల్యే గణేష్ గుప్తా సార్ పోయి మందలు ఇచ్చిండు ఎట్లున్నారని లెక్కకైతే వీళ్ళని కాదు అడ్డమైన కళ్ళు అమ్మి మంది పానాలు ఖరాబ్ చేస్తున్న కళ్ళు కాంపౌండ్లలో అనాలే పైసలాశకు మందు కలిపిన కళ్ళు దాపి సీజన్ కట్టేస్తారా వీళ్ళకంటే మొదలు ఆప్కారోళ్ళని కూడా అనాల్సి ఉంటది ఎందుకంటే వాళ్ళు చక్కగా డ్యూటీ చేస్తే పరిస్థితి ఈడదానికి వచ్చేదే కాదు ఇక మీకైతే చెప్తున్నాం చూడండి కళ్ళు తాగాలని కుతి గుంజుతే చక్కగా ఊరికి పోయి పోతాడు కల్లో పరుపుతాడు కల్లో పండుతాడు కల్లో ఏ సీజన్లో ఏ కళ్ళు దొరికితే ఆ కళ్ళు తాగి కడుపు నింపుకోండి అంతేగాని ఇసొంటి అడ్డమైన మందు కలిపిన కళ్ళు అయితే తాగకుండ్రి వస్తే వరద పోతే బురద అన్నట్టే చేస్తున్నాయి కదా ఆనలు రాకుంటేనేమో మొత్తమే రావు పడితేనేమో వారం రోజులు తెంపు లేకుంటేనే పడుతున్నాయి కదా ఆగో గట్లనే షేయి గుర్తు లీడర్లు కూడా ఇరాం లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు మొన్న షీప్ లిక్కర్ మీద ధర్నాకు దిగిండ్రా నిన్ననేమో రైతులు జీవి తీసుకుంటున్నారని లొల్లి చేసిండ్రా మళ్ళీ ఇప్పుడు బడి పోరగాళ్ళ మీదకి మళ్ళీ ఇచ్చిండ్రు వాళ్ళ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో సౌలతులు లేక పిల్లగాళ్ళు కష్టపడుతున్నారని ఎరకగానే కాంగ్రెస్ లీడర్లు అంతా బయలుదేరు చూసొస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సంపత్ కుమార్ సారు గీతారెడ్డి మేడము ఎంకే ఖాన్ సార్ తోటి చిన్న లీడర్లు పెద్ద లీడర్లు చాలా మంది ఏరిర్రు శుక్రవారం పొద్దుగాల ఆగో బాత్రూమ్లలో కూడా తిరిగి చూస్తున్నారు కదా సీసీ పాయకాయలు పాకురు వచ్చే ఉన్నాయి ఎంత కంపు వాసన కొడుతున్నదో పాపం కోమటిరెడ్డి సార్ భరించలేక ముక్కు మూసుకుంటున్నాడు అసలు కడుకోనికే నీళ్ళని వస్తున్నాయో లేదో ఈ బాత్రూమ్లల్లా అని ఒకలింక ఒక నల్ల లిప్పు చూసినా ఒక్క సుక్క రాజే ఇక చక్కగా నుంచి హాస్టల్లో పిల్లగాళ్ళ నుండి అర్రలకు పోయి బెడ్ మంచాలు మీద గాజి పంకలు చూసి మస్తు బాధపడ్డారు సరే సాలరు మేడంలు తిరిగి ఎంత కష్టకొచ్చిండ్రో బుక్కేడంతా మా పూరగాన్లు తినే బువ్వ సైజు చూసిపోండ్రి ఇక కోమటిరెడ్డి సార్కు బాత్రూములు తిరిగేసరికి మంచిగా అనిపించనట్టున్నది ఆయన ఏం రాలేదు కానీ అందరు వచ్చిండ్రు ఆగో గీతారెడ్డి మేడంకు పప్పుచారు బాగా ఇష్టం కావచ్చు అందుకే మంచిగా తింటున్నది ఇంకింత పోయినరా అట్లనే ఇంత పెరుగు కూడా పెట్టుండ్రి ఆగో సంపత్ కుమార్ సార్ అయితే హాస్టల్లో పిల్లగాని లేకనే తింటనే ఉన్నాడు ఓ అన్న సార్కి ఇంకింత కూరేయండ్రి ఆగో
పద్మావతి మేడం వద్దు వద్దనబట్టి ఇక అంతా అయిపోయింది కదా, ఇక నిమ్మలంగా చెప్పుండ్రి సాలరు. యూనివర్సిటీలో బాధలు చూస్తే ఏమనిపిస్తున్నదో. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అస్సలు భయంకరం, ఊహించలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. చెప్పుకోవడానికే సిగ్గుగా యావత్ తెలంగాణ సమాజం తల దించుకునేలా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఉంది అంటే గింత బాధ పడుతున్నారు. కానీ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా వెంకటరెడ్డి అన్న, అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ దాంట్లో పిల్లగాళ్ళ పరిస్థితి గిట్లనే ఉండే. ఏం తెలియనట్టు మాట్లాడుతావేందే శివారెడ్డి అన్న, జర అడిగేకి ముచ్చట. మీరు ఈ ప్రశ్న అడుగుడు తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారికి మీరు అడగాలి. ఎంతసేపు గత పాలకులు విమర్శించడం. గత పాలకులు మన విద్యారంగాన్ని, మన పేదల్ని, మన తెలంగాణని పట్టించుకుంటలేదని తెలంగాణ తెచ్చుకున్నాం అందరం కొట్లాడి. 15 మాసాలు చిన్న సమయం కాదు. దసరా పండుగ వచ్చిందంటే మీకు ఏమి యాదకొస్తాయి ఉల్లా? కొత్త బట్టలు, కొత్త చెప్పులు కొనుక్కోవాలి. ఇండ్లల్లా మురుకులు, కారప్పాలు, గర్జలు చేసుకోవాలి. పోరగాళ్ళకేమో తోక పటాకీలు, చిచ్చుబుడ్లు కాలవాలి అని అంటున్నారు కదా. ఇంకా చెప్పుండ్రి. అమ్మ నాయనకు జమ్మాకు పెట్టి దీవెనార్తలు తీసుకోవాలి. దోస్తులకు అలై బలై ఇయ్యాలి. గంతేనా? మీరు అస్సలు ముచ్చట మర్చిపోతున్నారనే నేను ఈ వార్త పట్టుకొచ్చిన. దసరా నాడు జమ్మాకు వంచి అలాయి బలాయి తీసుకున్నాడు ఎట్లా ఆచారం ఉన్నదో, పాలపిట్టెను చూసుడు కూడా గత్తెనే ఉండే వెనకట. గందుకే మన రాష్ట్ర పిట్టెను పాలపిట్టెను చేసింది సర్కారు. కానీ ఇప్పుడు పాలపిట్టె కాదు కదా, బుర్క పిట్టె కూడా కంచికి కనిపించని రోజులు వచ్చినాయి. అట్లాని రాష్ట్ర పిట్టెను రక్షించుకోకుంటే ఎట్లా? గందుకే పాలపిట్టెల షికారు చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, 25,000 జుర్మానా చేస్తుందట సర్కారు. ఈకే కనిపించినా గుంజుకపోయి లోపడేస్తారు, జాగ్రత్త. ఇక ఇన్ని దినాలంటే తెలుసో తెలియకను వీటితో ఆటలాడిను గాని ఇదివర సంధి పాయిరంతో మసులుకోవాలి. ఇక తొవ్వ తప్పి బాయికాడ సీమసింత చెట్టు మీదకో జొన్న కంకుల ఆశకో వస్తే ఉచ్చేసి పట్టద్దు, గురి చూసి కొట్టద్దు. కనిపిస్తే దండం పెట్టి రాష్ట్ర పిట్టి అని మొక్కుకోండ్రి. ఎందుకంటే దసరా నాడు కనిపిస్తుందో లేదో. ఆడోళ్ళు ముత్తైదుదనం ఎంత కోరుకుంటారో లీడర్లు ప్రోటోకాల్ గౌరవాన్ని అంత కోరుకుంటారు. అంటే రోడ్ల మీద శుద్ధ పోసి ఊరేగించుడు, సార్లకు వెనకమర్ర గన్మెన్లుండు, శంకుబండల మీద సార్ల పేర్లు రాసుడు, గిట్లా పతొక్కటి పద్ధతి ప్రకారం చేసేదాన్నే ప్రోటోకాల్ అంటారన్నట్టు. పాపం గీ సార్కు ఆఫీసర్లు ఎవ్వరు గా మర్యాద ఇస్తలేరట. పోని బాధపడేటైనా ఎవరైనా అల్లాటప్ప లీడరా అంటే అది కూడా కాదు, అధికార పార్టీ లీడరు. మరి ఆయన బాధ ఏందో మీరేనుండ్రి. నేను సుమన్ కాబట్టి పూర్తి స్థాయి సమాచారం నాకు ఇస్తలేరేమో. పక్కన సుమన్ శర్మను, సుమన్ రావు, సుమన్ రెడ్డి గట్ల ఏమన్నా ఉంటే మరి పూర్తి స్థాయి సమాచారం ఇస్తారేమో అనిపిస్తుంది. సర్కార్ మీటింగ్లకు నన్ను పిలుస్తలేరని గిట్లా బాధపడ్డాడు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సారు. ఈటల సారు వినోద్ సార్ ముంగట్నే కరీంనగర్ కలెక్టర్ మేడాన్ని జర గట్టిగానే అడిగిండు. శంకుబండల మీద కూడా సార్ పేరు ఎన్నో కింద మూలకు రాస్తున్నారట. శిలాఫలకాలు పెడుతున్నారు, తాటికాయ అక్షరాలు పెట్టి 2-3 పేర్లు పెద్దగా రాస్తున్నారు. ఎంపీ తీసుకుపోయి 8వ స్థానాలు 10వ స్థానాలు వారేస్తున్నారు. ఎట్లా కనబడుతున్నాం మీకు? జిల్లాధికారులు నేను అడుగుతున్నా, రిలీజియస్ కమిటీ కంప్లైంట్ ఇస్తే అందరు ఢిల్లీలో వచ్చి లైన్లో నిలబడాలి నేను చెప్తున్నాను లోక్సభ. ఆగో సుమన్ అన్న గంట గరమైతుంటే పక్క పొంటి కలెక్టర్ మేడం ఇన్నదిన్నట్టు రాసుకున్నది. ఎమ్మెల్యే కమలాకర్ సారు ముషి నవ్వులు నవ్వుతున్నాడు. సుమన్ అన్న ఊకో అన్న ఊకో ఇదివర సంది గిట్లా కాకుండా చూస్తారు తీండ్రి. కానీ అధికార పార్టీ వాళ్ళకే పేర్లు రాసే కాడ మీటింగ్ల కాడ కానకుంటే ఇక ప్రతిపక్ష పోల సంగతి ఎట్లున్నదో అని అనుకుంటున్నారు పబ్లిక్. మరి మీరు చేసుకుంటామంటే మీరే చేసుకోరు, మరి మేము ఎందుకు? వచ్చుడు కూడా రాబట్టి నియోజకవర్గం అధికారులు మీరు అందరు కలిసి చేసుకోరు. అటే ఢిల్లీలో ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం, మీరే చేసుకోండి కార్యక్రమాలు. ఈ పిల్ల ఏం చేస్తున్నదబ్బా? ఆగ చూడుండ్రి, వార్తలు లేకుండా సెల్ ఫోన్ల తలకాయ పెట్టి ఆటలు ఆడుతున్నది కదా. మంగ్లీ ఇగో సావిత్రి ఆయిచికే, ఇగో నువ్వు ఏం మాట్లాడుకో, ముందుగా వాట్సాప్ లో నీకు మెసేజ్ చేసినా అది చూసుకో మంచిగా. ఏం మెసేజ్ అది? అరే చూసుకో అని చెప్పినా కదా, సప్పుడు చేయక చూసుకో ముందుగా. ఏంటి చైనోళ్ళు మన దేశాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుండ్రా? మనం చైనా వస్తువులు ఏవి కొనొద్దు, ఇండియా వస్తువులే వాడాలి అని మోడీ సార్ చెప్పిండని ఉన్నది. దేకల్దిక చూసినావా? ఇగో ఇప్పటి సంది మనము చైనా వస్తువులు అస్సలు వాడద్దు, సరేనా? ఆ పని ముందుగా నీతి మాకు నుంచే సురువు చేద్దాం, సరేనా? మరి గివే జోకులంటే. అవుగని మంగ్లీ, నీకు కూడా నేను ఒక మెసేజ్ పంపుతున్నా, చూసుకో. అబ్బా ఐఫోనే! సావిత్రి నిజంగానే వస్తుందంటావా నాకు ఐఫోను? ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేసే వస్తారా? అవును, పంపించినావు కదా,
మరి వస్తుందో రాదో కొంచెం సేపు వెయిట్ చేయి, అప్పుడు తెలుస్తుంది. సావిత్రి నీకు ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. ఇగో ఎవడో కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేసేటోడు ఎయిడ్స్ రోగం ఉన్న పేషెంట్ రక్తాన్ని తీసుకొచ్చి కూల్ డ్రింక్ కలిపే మిషన్ లో కలిపిండట. అయ్యో, అయితే గా కూల్ డ్రింక్ అన్ని సీసాలలో ప్యాక్ అయి బయటకు వచ్చేసిందట. దాన్ని ఎవ్వరు తాగద్దట అసలు. ఢిల్లీ పోలీసు వాళ్ళు చెప్పిర్రు. ఇగో నాకు వాట్సాప్ లో వచ్చింది మెసేజ్. నీకు గా మెసేజే వచ్చింది. నాకైతే కోకా కోలా కంపెనీ వాళ్ళు తీసిన డ్రాలా 5 కోట్లు వచ్చినాయట. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. 5 కోట్లే? 5 కోట్? సవుల్స్ ప్లీజ్ 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 నాకు 10 లక్షలు ఇవ్వవా? పెద్ద బిజినెస్ పెట్టుకుంటా. అయ్యో పిసపిల్ల, ఆ ₹1 నా దగ్గరకి వస్తుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లా కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారట. 70,000 కడితే గాని రావట. మరి ముందుగా నువ్వు 70,000 చదువుతావా? 70,000 అయితే లేవు కానీ 7,000 అయితే ఉన్నాయి. సావిత్రి ఇగో ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ మంగ్లీ? సావిత్రి సాంబ్లికే ఈ బాత 2109లోనంట భూకంపం వచ్చి భూమి అంతా నాశనం అయిపోతుందంట. అయితే అప్పుడు అందరూ ఇళ్లకు తాళాలు పెట్టకుండా బయట పడుకోవాలంట. అప్పుడే మంచిగా జరుగుతుందంట. అంటే వాట్సాప్ లో వచ్చే మెసేజ్లు అన్నీ నమ్ముతున్నావా? కోకా కోలా 5 కోట్లు, ఐఫోన్, కూల్ డ్రింక్ కంపెనీలో ఎయిడ్స్ పేషెంట్, ఇవన్నీ నమ్మినావా? అబ్బో, వాట్సాప్ ను వంకాయ నమిలినట్టు వాడేదాన్ని నాకు చెప్తున్నావా? నాకు తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు తెలియనట్టు బిల్డప్ ఇచ్చినావు? నీకు తెలుసో లేదో అని టెస్టింగ్ చేసిన. పైసా ఖర్చు లేకుండా గిసుంటి సోది మెసేజ్లు పంపించేటోళ్ళు ఈ నడుమ చాలా ఎక్కువైనరు. కటమేరు వాట్సాప్ కాయనుకోయి. ఈ వాట్సాప్ లో పనికొచ్చే ముచ్చట్ల కన్నా పనికిరాని ముచ్చట్లే షికారులు వేస్తున్నాయి మస్తుగా. ఇగో వార్తలు చూసే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు వాట్సాప్ లా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే రీఛార్జ్లు వస్తాయి. మందికి ఆశ్రయనోళ్ళం అయితాం అని ఫాల్తు మెసేజ్లను నమ్మకుండ్రి. నిజమేదో ఫాల్త్ ఏదో జర ఎరక చేసుకొని మెసేజ్లు పంపుకోండి. నిజామాబాద్ ని ఆగం చేస్తున్న కల్తీ కళ్ళు, దావుకన్ల పడి తాగలేకపోతున్నారు నీళ్లు. ఎంపీ సార్ని కాంతలేరట ఆఫీసర్లు. మళ్ళా చెప్పిండు 2 సార్లు. గుర్తుండిపోయేటట్టు ఎలక్షన్ల గుర్తులు మీకు చెప్పబోతున్నాం. బీహార్ వార్తలు. సిరిగల్ల దేవుడు తిరుపతి ఎంకన్నా, తెలుగోళ్లకు ఏం కావాలి ఇంతకన్నా? కంప్యూటర్లను ఎత్తేసి చూస్తా అంటున్న సత్తి. ఇది మంచి కంపెనీ కాదా? సూత మాకు ఎత్తేసి ఏమైంది? ఎత్తేస్తే కంపెనీ మంచిదో కాదో ఎరకైతుంది మనకు. వాట్సాప్ వార్తల మర్మం చెప్పిన మంగ్లీ. ఈ వాట్సాప్ లో పనికొచ్చే ముచ్చట్ల కన్నా పనికిరాని ముచ్చట్లే షికారులు వేస్తున్నాయి మస్తుగా. చూసిరు కదా, గిది ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6. నిజామాబాద్ ని ఆగం చేస్తున్న కల్తీ కళ్ళు, దావుకన్ల పడి తాగలేకపోతున్నారు నీళ్లు. ఎంపీ సార్ని కాంతలేరట ఆఫీసర్లు. మళ్ళా చెప్పిండు 2 సార్లు. గుర్తుండిపోయేటట్టు ఎలక్షన్ల గుర్తులు మీకు చెప్పబోతున్నాం. బీహార్ వార్తలు. సిరిగల్ల దేవుడు తిరుపతి ఎంకన్నా, తెలుగోళ్లకు ఏం కావాలి ఇంతకన్నా? కంప్యూటర్లను ఎత్తేసి చూస్తా అంటున్న సత్తి. ఇది మంచి కంపెనీ కాదా? సూత మాకు ఎత్తేసి ఏమైంది? ఎత్తేస్తే కంపెనీ మంచిదో కాదో ఎరకైతుంది మనకు. వాట్సాప్ వార్తల మర్మం చెప్పిన మంగ్లీ. ఈ వాట్సాప్ లో పనికొచ్చే ముచ్చట్ల కన్నా పనికిరాని ముచ్చట్లే షికారులు వేస్తున్నాయి మస్తుగా. చూసిరు కదా, గిది ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.